హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. నేను మీ ఈశ్వరి. సో ఈ రోజు బ్లాగ్లో మనం సంక్రాంతి డే రోజు ఆర్కే బీచ్లో జరిగే కైట్ ఫెస్టివల్ అండ్ మెర్మైడ్ ఎక్స్పో అని చెప్పేసి మనకి ఆర్కే బీచ్ దగ్గర పెట్టారు. ఆ ఎగ్జిబిషన్ అండ్ ఈ ఫెస్టివల్, కైట్స్ ఫ్లయింగ్ ఫెస్టివల్ అయితే ఈ విజువల్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో మీకు అయితే నేను చూపించేస్తాను. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈవినింగ్ 3:34 ఆ టైంకి ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాను. యూట్యూబ్లో నేను లైవ్ కూడా పెట్టాను ఆ టైంకి. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు మనకైతే కైట్స్ ఫ్లయింగ్ చేస్తారనమాట. అక్కడే మనకి సేల్ చేస్తారు. మనం ఇంటి దగ్గర నుంచి ఏం క్యారీ చేసుకొని వెళ్ళవసరం లేదు, అక్కడ ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. మనం ఇంకా పర్చేస్ చేసుకొని అక్కడ టైం అలా స్పెండ్ చేయొచ్చు. మేము ఒక కైట్ తీసుకున్నాము, బట్ ఏంటి అంటే అది డ్యామేజ్ అయిపోయింది, సరిగా ఎగరలేదన్నమాట. సర్లే ఎందుకులే ఇంకా అని చెప్పేసి మొత్తం అంతా రికార్డ్ చేశాను. అసలు వైజాగ్లో ఊర్లు వెళ్ళారా, ఊర్లో ఫెస్టివల్కి వెళ్ళారా, అందరూ ఇక్కడే ఉన్నారా అన్నంత డౌట్ వచ్చింది నాకు. ఎంతమంది ఉన్నారండి బాబు, బీచ్ రోడ్ అసలు ఖాళీనే లేదు. సో చక్కగా హ్యాపీగా కైట్స్ అయితే ఫ్లై చేశారు. అండ్ వీళ్ళైతే పెట్టను కూడా తీసుకొచ్చారు. లిటరలీ నాకు మన లియో గుర్తొచ్చాడనమాట. వాడిని తీసుకెళ్ళడానికి ప్రాబ్లం ఏంటనేసి అంటే ఫ్రంట్ ఉంటాడు కానీ హైవేస్ మీద వెళ్ళేటప్పుడు ఎక్కడ దూకేస్తాడా అని భయంతో నేను తీసుకురావట్లేదు. సో ఇంకా అలా బీచ్ రోడ్లో ఫస్ట్ మనం కైట్ ఫ్లయింగ్ అయితే చూసుకున్నాం కదా. నెక్స్ట్ మెర్మైడ్ ఎక్స్పో 2025 అని చెప్పేసి ఈ ఎగ్జిబిషన్ ఓన్లీ 45 days మాత్రమే ఉంటుంది. అడ్రస్ వచ్చి మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఉంటుందన్నమాట మనకి బీచ్ రోడ్లో. ఆ పక్క రోడ్లో నుంచే మనకి లోపలికి వే ఉంటుంది ఇలాగా. సో లిటరలీ మీరు ఎంజాయ్ చేస్తారు ఎగ్జిబిషన్ మాత్రం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం ఇక్కడే మనకి ఫిష్ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టాడు, రకరకాల ఫిషెస్, పెద్ద పెద్ద అక్వేరియంస్, చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేసేటట్టు. అప్పుడు కూడా చాలా బాగా హిట్ అయింది ఆ ఎగ్జిబిషన్ కూడా, ఫిషెస్ ఎక్స్పో కూడా. నేను అది కూడా లాస్ట్ ఇయర్ వ్లాగ్ చేసి మన ఛానల్లో పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, కిడ్స్కి మంచి టైం ఉంటుంది అని చెప్పేసి నేను అందులో మీకు నేను చెప్పాను. సో చాలామంది కిడ్స్ని తీసుకొని వెళ్ళారు, నాకు కమెంట్ కూడా చేశారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పేసి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ ప్లేస్లోనే పెట్టారు ఫిష్ ఎగ్జిబిషన్ కూడా లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ ఏంటనేసి అంటే పొంగల్ థీమ్తో మనకి మెర్మైడ్ ఎక్స్పో అని చెప్పేసి జలకన్యలు థీమ్తో, కాశ్మీర్ థీమ్తో మనకైతే ఈ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. లిటరలీ ఎంతసేపు ఉన్నా సరే బోరు కొట్టకుండా ఉంటుంది ఈ ఎగ్జిబిషన్. సో మేము ఏంటి అంటే సరే హరిహరిగా వెళ్దాము, ఇంకా వీడియో షూట్ చేసుకుని వచ్చేద్దాము అన్న థాట్తోనే వెళ్తాము. బట్ ఈ మధ్య ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా చాలా బెస్ట్గా వాళ్ళు ఎక్స్పో చేస్తున్నారు, ఎగ్జిబిట్ చేస్తున్నారు ఎవ్రీ ప్లేస్ని కూడా. సో బయట అయితే పొంగల్ థీమ్తో ఇలా ఉంటుంది అంతా కూడాను, చూసారు కదా, బాగుంది కదా. లైక్ మన ట్రెడిషన్ తగ్గట్టుగా ఎడ్లు బండి అదంతా బాగుంది. అండ్ దీనికైతే టికెట్ ప్రైస్ ఉంటుంది పర్ హెడ్ 100 rupees. నేను ఫ్రెండ్ వెళ్ళాం అన్నమాట. సో ఇక్కడైతే బయట మనం టికెట్ చూపిస్తే ఎంట్రన్స్లో వాళ్ళు హాఫ్ టేర్ చేసి మనకి హాఫ్ ఇస్తారన్నమాట. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. మనం వెళ్ళగానే చాలా బాగుంటుంది. సో ఈ ఎగ్జిబిషన్ 45 days మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే అన్నారు కానీ 3 months వరకు ఉంచారు, లైక్ సమ్మర్ హాలిడేస్ వరకు ఉంచారు లాస్ట్ ఎగ్జిబిషన్. ఈసారి కూడా 45 days ఉంచుతాం అంటున్నారు, బట్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో లేదో తెలియదు. సో పెట్టి 2 days అవుతుంది నేను వెళ్ళాను. మీకైతే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా, మీరు చూసి వెళ్తారు కదా అని చెప్పేసి చేశాను అనమాట, వ్లాగ్ చేశాను. ఇది బీచ్ రోడ్లో మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే ప్లేస్ పక్క రోడ్లోంచి వెళ్తే వస్తుంది అనమాట. లోపలికి వెళ్తే ఏయూ కన్వెన్షన్స్ బ్యాక్ సైడ్ వస్తుంది.
సో ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే ఇలా స్టాల్స్ ఉంటే తెలిసిందే కదా, ఎగ్జిబిషన్లో అన్నీ కొనుక్కోవచ్చు థింగ్స్ మనకి. ఫ్యాన్సీ ఐటమ్స్ అని, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అని, ఇంకా స్లిప్పర్స్ అని, క్లోతింగ్ అని, చాలా రకరకాల ప్లాస్టిక్ ఐటమ్స్. సో ఇట్లాగా ఉందన్నమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. లోపల జైంట్ వీల్ అని చెప్పేసి, కొలంబస్ అని చెప్పేసి ఉంటాయి కదా, టాయ్ ట్రైన్స్లో వెళ్ళేది, అవన్నీ కూడా పెట్టారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్ కూడా. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవి చూస్తున్నారు కదా, హౌస్ హోల్డ్ కిచెన్ ఐటమ్స్ అన్నమాట. సో మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైము స్పెండ్ చేసినట్టు, మన ఫ్రెండ్స్తో వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. అండ్ నా దుప్పట్టా సర్దుకోవడానికే నాకు అంతా సరిపోయింది, బికాజ్ అంత పెద్ద దుప్పట్టా ఇచ్చాడు డ్రెస్కి. అండ్ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, మీకు తెలిసిందే కదా, ఇయర్ రింగ్స్ ఎక్కువగా చూస్తాము. తక్కువ ప్రైస్కి పెట్టాడు, బాగున్నాయి అన్నమాట. బట్టలు, క్లిప్పులు, హ్యాంగర్స్, మిర్రర్స్, చాలా చాలా ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ 20 రూపాయలకి మాత్రమే, 30 రూపాయలకి మాత్రమే అని ఎగ్జిబిషన్ పెట్టారన్నమాట. అస్సలు ఖాళీ లేదు తెలుసా, డే 2 అయినా కూడా ఇంకా క్రౌడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కిచెన్ వేర్. ఇక్కడ ఎనీ ఐటమ్ 30 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టాడు. ఎనీ ఐటమ్ 20, ఎనీ ఐటమ్ 30 అట్లా. హెయిర్ క్లిప్స్, బ్యాండ్స్, స్టిక్కర్స్ అట్లా. అండ్ ఇక్కడ టాటూస్ షాప్, ఇది టాటూస్ వేస్తున్నారు ఇక్కడ. మీకు టాటూస్ వేయించుకునే ఇంట్రెస్ట్ ఉంటే టాటూస్ కూడా వేస్తారు ఇక్కడ. అండ్ పికిల్స్ షాప్ ఒకటి ఉందండి ఈ ఎగ్జిబిషన్లోని. బట్ స్మెల్ మాత్రం చాలా ఫ్రెష్గా వచ్చింది. ఇంకా పికిల్స్ చాలా బాగుంటాయి అన్న ఫీలింగ్ వచ్చింది. మేము తీసుకోలేదు కానీ ఒకసారి పికిల్స్ ట్రై చేయండి, వాళ్ళు టేస్ట్కి ఇస్తారు. మీరు ఒకసారి టేస్ట్ చేసి బాగుంటే కనుక ఇంకా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి గైస్, ప్లెయిన్ బ్యాంగిల్స్. కానీ కొంచెం వెయిట్ ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. మనకి బట్టలన్నా జ్యువెలరీ అన్నా వెయిట్ ఉండకూడదు, లైట్ వెయిట్ ఉండాలి. అలా చూసుకుంటాను ఏది కొనాలన్నా. అండ్ ఇవి వాల్ స్టిక్కర్స్ అనుకుంటా, చాలా ఉన్నాయి. అవే రూమ్ డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే వాల్ స్టిక్కర్స్ అవి తీసుకుంటాం కదా, ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు తక్కువ ప్రైస్కి. అండ్ ఇవి హోల్ గరం మసాలాస్, ఎనీ ప్యాకెట్ 20 రూపీస్. అండ్ ఇక్కడ ఫుట్వేర్ ఉంది. ఫుట్వేర్ నేను పావని ఇద్దరము ఒక్కొక్క పెయిర్ ఫుట్వేర్ అయితే కొన్నాము. నేను ట్రాన్స్పరెంట్ హీల్ ఒకటి తీసుకున్నాను అనమాట. పావని అయితే షూ తీసుకుంది. షూ టైప్లో ఉండే వైట్ కలర్ది స్లిప్పర్స్ కొంది. అండ్ నెక్స్ట్ ఇవి కూడా ఫ్యాన్సీ ఐటమ్స్. అవి సెట్స్ వేసారేమో అప్పటికప్పుడు, ఒక్కొక్క చోటేమో స్టెప్ వేస్తుంటే కిందకి దిగుతున్న ఫీలింగ్ వస్తుంది. కింద టేబుల్స్ అవి వేస్తారు కదా, నేను జాగ్రత్తగా అడుగులు వేసుకుంటా వెళ్తున్నాను. సో ఇక్కడ కూడా చైన్స్, ఇవి బాగున్నాయి. 180 రూపీస్ చెప్పాడు. ఆ గ్రీన్ కలర్ది చూసారు కదా, ఆ గ్రీన్ కలర్ సెట్ 180, ఏదన్నా 180నే ఆ రోలో, బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా, ఇయర్ రింగ్స్ 30, 50, 70, 80, 100, 180, 200, 250 అలా ఉంది. ఫుట్వేర్ తీసుకున్నానని చెప్పాను కదా, వీడియో తీస్తుంటే ఆయన ఏదోలా ఫీల్ అయిపోయాడు.
సో ఇక్కడ ఇంకా ఫుడ్ అంటే ఆబ్వియస్గా అక్కడ క్రౌడ్ చాలా హెవీగా ఉంటుంది. ఏంట్రా ఇంతమంది ఉన్నారు అనుకుంటా మేము వచ్చాము. సో ఫుడ్ అన్నమాట. సో ఏంటంటే మంచూరియా వచ్చి ప్లేట్ 150 రూపీస్ చెప్పాడు. నాకు చాలా టూ మచ్ అనిపించింది. నూడిల్స్ ఏమో అప్పటికే కంప్లీట్ అయిపోయింది. లేదు అయిపోయింది. సో ఇంకా బయట తిందామని మేము తినలేదు. ఏంటబ్బా అంత ప్రైస్ అసలు 150 ఆ మంచూరియా. అండ్ ఇక్కడేమో గన్ షూటింగ్ అని ఇవన్నీ ఉన్నాయి. సో ఎగ్జిబిషన్ అంటే ఇంతే కదా, జైంట్ వీల్స్ ఇవన్నీ బాగున్నాయి అన్నమాట. సో మీకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం హైలైట్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ ఏంటంటే మెర్మైడ్ ఎక్స్పో కదా. సో అది కూడా చూద్దాము. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఫర్ మెర్మైడ్ ఎక్స్పో. లైక్ కాశ్మీర్లో ఎలా ఉంటుంది స్నో అండ్ యాపిల్ ట్రీస్, అదంతా కూడా మనకి ఇక్కడ పెట్టారు. దాన్ని రిప్రజెంట్ చేస్తూ పెట్టారు. సో ఇలా ఉంది ఎంట్రన్స్ అయితే. దిస్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్. అసలు ఎక్కడ చూసినా ఫొటోస్ 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 ఫొటోస్. అయ్యో దేవుడా, ఇంతమంది ఉన్నారా పిక్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అనిపించింది. చాలా చేంజ్ అయిపోయిందండి వరల్డ్ మాత్రము. ఇంకా ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఒక ఫోటో తీసేసుకోవాలన్న అయితే మాత్రం చాలా హర్రీ అయిపోతున్నారు. సో ఇదే కాశ్మీర్ జలకన్య ఎక్స్పో. సో కాశ్మీర్లో ఎలా ఉంటుందో ఆ స్నోఫాల్ అండ్ యాపిల్ ట్రీస్ అదంతా పెట్టారనమాట. అంత నీట్గా డెకరేట్ చేసి పెడితే ఆ యాపిల్స్ అవి నిజమైన పోనీ యాపిల్స్ కూడా కాదు, పోనీ తింటారా బాబు అనుకోవడానికి. ఇంకా అది స్పాయిల్ చేసేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు, ఆ యాపిల్స్ తీసేస్తున్నారు అనమాట. అంటే ఒక సెన్స్తో ఉండాలబ్బా ఏదైనా ప్లేస్కి వెళ్ళామంటే. సో దిస్ ఈస్ ద ఎగ్జిబిషన్. ఎగ్జిబిట్ చేశారు. వీ నీడ్ టు జస్ట్ ఎంజాయ్ ద ప్లేస్, వీ నీడ్ టు ఎంజాయ్ ద విజువల్స్. చూసుకున్నామా వచ్చేసామా అన్నట్టు ఉండాలి, కానీ అంత సెన్స్ కోల్పోయి ఆ ప్లేస్ని డ్యామేజ్ చేసేయడం. అక్కడ ఉన్న యాపిల్స్ లాగేస్తున్నారు, ఇంకేముంది అక్కడ. అది తీసేసారంటే ఇంకా ఏముండదు బ్యూటీ అక్కడ చూడటానికి. ఇలాంటి విషయాలకి కోపం వస్తూ ఉంటుంది, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ కదా. అండ్ లోపల ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే ఇలా ఉందన్నమాట. ఆ కాశ్మీర్లో ఉండే స్నోఫాల్ అంతా కూడా అక్కడ అలా అరేంజ్ చేశారు. కొంచెం కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ అయితే లిటరలీ తీసుకొస్తారు. ఇదే ప్లేస్లో లాస్ట్ ఇయర్ ఫిష్ వరల్డ్లో పైన వాటర్ ఉండి లోపల ఫిషెస్ పెట్టి చాలా బాగుంది కదా. ఎంతమంది మీరు చూసారు లాస్ట్ ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కమెంట్ చేయండి. అదే ప్లేస్లో ఇప్పుడు ఈ మెర్మైడ్ ఎగ్జిబిషన్ అనమాట. సో ఇలా వాటర్ పడుతూ జలకన్య అన్నట్టు వాటర్ పెట్టారు. ఒక్క వీడియో క్యాప్చర్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. సో దిస్ ఈస్ ద వ్యూ. బాగుంది కదా, నచ్చింది మాకు వ్యూ మాత్రం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు గైస్, వెళ్ళండి. సో లైక్ Jan 12th పెట్టారు. 45 days ఉంటుందంట ఈ ఎగ్జిబిషన్, అంతే. మీరు తప్పకుండా విజిట్ చేయండి. వైజాగ్లో బీచ్ రోడ్లో పెట్టారు దీన్ని. చూసారా, ఎక్కడ చూసినా ఫొటోసే, ఎక్కడ చూసినా వీడియోసే, మనలాంటి వాళ్ళే అందరూ. సో అట్లా గైస్, మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించింది? మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుందా? మీకు నేను లైక్ ఏంటి అంటే వైజాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. కొంచెం అర్లీగా వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలని చాలా ట్రై చేస్తున్నాను. మీకు ఏమనిపిస్తుంది వీడియోస్ చూస్తుంటే? ఆర్ యూ రియలీ హ్యాపీ? సో మీకు ఇంకా ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను.
ఓన్లీ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ మాత్రమే. సో ప్లేసెస్ చెప్పండి, ఈ ప్లేస్ చూడాలంది, ఆ ప్లేస్ చూడాలని ఉంది అని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే కనుక నేను ఎక్స్ప్లోర్ చేసి ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ మాత్రం. నాకు చూస్తేనే గుండె ఆగిపోయేంత పని అయింది. ఎలా ఎక్కుతున్నారో ఆ జైంట్ వీల్స్ నాకు అర్థం కాలేదు గైస్. ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, చూసేవాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. నేను చూసి ఎంజాయ్ చేసే టైప్ అనమాట. నాకు హైట్స్ అన్నా వాటర్ అన్నా చాలా చాలా భయము. సో ఎక్కే ధైర్యం చేయకుండా చూసే ధైర్యం చేసి ఎంజాయ్ చేసి అట్లా ఎండ్ చేశాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వీడియోని. నా ఫ్రెండ్ కలిసిందబ్బా, ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు నా ఫ్రెండ్స్ కదా, మీకు తెలుసు లాస్ట్ వ్లాగ్స్లో కూడా మీకు చూపించాను. సో ఎంత సడన్గా అంటే కనిపించి నేను షాక్ అయిపోయాను. అది ఇంకా ఫ్రెండ్ మీట్ అయ్యి మన ఎగ్జిబిషన్ అయితే ఎండ్ చేసి బయటకు వచ్చేసాము. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ షూర్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై గైస్.